లేదని చెప్తూ, కానీ అసలు దానివల్ల ఏ ప్రయోజనం లేదని మాట్లాడింది ఎవరు? అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కదా. రాయలసీమకి ఆ ప్రాజెక్టు వల్ల ఏ ప్రయోజనం లేదని. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు రాధాకృష్ణ? అది ప్రయోజనం రాయలసీమకి, నష్టం తెలంగాణకి అని చెప్తున్నాడు. చంద్రబాబు చెబుతాను తప్పని కదా. అంటే వీళ్ళందరూ కలిసి ఒక మైండ్ గేమ్ నడుపుతారు. నిజాన్ని అబద్ధంగాని ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా. దాంట్లో ఆ విధంగా ముంచినట్టేగా చంద్రబాబు గారిని. అంటే ఇక్కడ ఏంది, ఏదో చెప్పబోయి నిజం చెప్పేశాడు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా ఎట్ట చెప్తారు అన్నదానికి సాక్ష్యం కదా అది. అంతే స్పష్టంగా కనబడుతుంది కదా అక్కడ. అవును. కాకపోతే ఇక్కడ మధ్యలో కేసీఆర్ జగన్ బంధం గురించి వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ని, తెలుగుదేశం పార్టీని ఇద్దరు ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు, వీళ్ళు మాత్రం వెనకుండి రాజకీయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది, వాళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది. ఇదివరకు అయితే 2014 తర్వాత అయితే కేసీఆర్ ఇక్కడ కూడా వచ్చాడు, అమరావతికి కూడా. ఈయన అక్కడ కూడా పోయాడు, కాళేశ్వరానికి కూడా. ఇద్దరు బాగానే ఉన్నారు. అప్పుడేం బాధ మరి? అప్పుడు కేసీఆర్ కూడా మనవడే. ఎందుకని? కాంగ్రెస్ లో మనకు కావాల్సిన వాళ్ళు లేరు ఆ రోజున. 2014-19లో ఇలా ఇద్దరు కలిసి భోజనాలు చేయలేదా, కూర్చోలేదా? ఇక్కడికి అమరావతి రాజధానికి కూడా పిలిచారు కదా. తర్వాత కూడా వచ్చాడు కదా కేసీఆర్ ఇక్కడికి. కేసీఆర్ వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు కావులు ఇచ్చుకోలేదా? తెలంగాణలో మన ప్రయోజనాలు నెరవేరాలనుకున్నప్పుడు కేసీఆర్ కావాలప్పుడు. 10 సంవత్సరాలు కేసీఆర్తో గొడవ పెట్టుకోలేదు, గుర్తెచ్చుకోండి ఒకసారి. మొదట్లో పెట్టుకున్నారు, ఏది కేసీఆర్ని దించడానికి. దించే కుట్రని చేసి కేసీఆర్ తన్ని ధరిమేశాక ఓ రకంగా, అంతే కదా, తన్ని ధరిమేసినట్టే కదా రోజున.